హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పాపం పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిందంట. ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు ఎంతమంది రాజకీయ నాయకులను చూశాను, ఎంతో మంది సినిమా ఆర్టిస్టులను చూశాను, కానీ పాపం ఎక్కువ ప్రాబ్లమ్స్ మన పవన్ కళ్యాణ్ గారికే వస్తాయి. అదేంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆయన చెయ్యి ఇరిగింది, చెయ్యికి సంబంధించినటువంటి సర్జరీ ఏదో జరిగింది. ఆ తర్వాత మొన్నటిగా ఉన్న ముక్కుకి ఏదో సర్జరీ జరిగింది. అంతకుముందు ఇంకో సర్జరీ జరిగింది. ఇలా వరుస పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సర్జరీలు ఎందుకు జరుగుతున్నాయి అనేది నాకైతే అర్థం కాదు. హెల్త్ ప్రాబ్లమా, లేదంటే కంప్లీట్గా ప్రాబ్లమా, లేదంటే తిరుపతి వెంకన్న స్వామి లడ్డు పైన అసత్య ప్రచారం చేసి ఉన్న పలంగా క్రిస్టియన్ నుంచి లెఫ్ట్ భావజాలం నుంచి ఈయన బయటకు వచ్చి తిరుపతి లడ్డు పైన ఆరోపణలు చేయటం వల్ల ఇలా జరుగుతుందా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. కనీసం మనిషిగా పుట్టిన తర్వాత కొద్దిగా హీరో అన్నప్పుడు ఫిట్నెస్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం. మొన్న మనందరికీ తెలుసు, ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయన పడిన కష్టం, ఆపసోపాలు, చుట్టుపక్కల వాళ్ళు ఇసురుతూ ఆయన్ని చూసాం మనమంతా. ఇంత అన్ఫిట్గా ఉన్న వ్యక్తి ఒక్కొక్కరిని బట్టలు తీసి కొడతా, చెప్పు తీసుకొని కొడదా, హాకీ స్టిక్లా, అదా ఇదా రండ్రా కొడకల్లారా అంటూ ఏందో తాడు తెగిన దున్నపోతులాగా అరుస్తూనే ఉంటారు. ఇదేంటో నాకు అర్థం కాలే. అయితే అసలు విషయం, ఈయన ముంబైలో ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది సర్జరీ? ఈయన ఇప్పుడు నిజం చెప్పాలంటే అద్భుతమైనటువంటి రాజధాని కడుతూ అద్భుతంగా పాలించాలని అమరావతిని రెడీ చేస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఒక పెద్ద రాజధాని. ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేకుండా అద్భుతమైన హాస్పిటల్స్తో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యశ్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈయన వెళ్ళి ఆయన పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కాకుండా, ఆయన ఉంటున్న తెలంగాణలో కూడా కాకుండా, తెలంగాణలో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. కేర్ వీరించి చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా ఈయన ముంబై వెళ్ళే ఎందుకు డొక్కులో హార్ట్ సర్జరీ చేయించుకున్నారనేది చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఓకే, ఎక్కడ ఇంటి దగ్గర ఉంటాడు కదా, అటు ఇటు తిరగటానికి బాగుంటుంది అని అనుకుంటారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అంటే, తెలుగు రాష్ట్రాల్లో అసలు హాస్పిటల్ లేవా అంటే పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి జస్ట్ అదే అద్భుతమైనటువంటి పెయిన్ కలిగించే షోల్డర్ ఫ్రోజన్కి అసలు హాస్పిటల్ లేవా? ఈయనెందుకు మరి ఢిల్లీ వెళ్ళి లేకపోతే ముంబై వెళ్ళి చేయించుకుంటున్న ట్రీట్మెంట్ ప్రతిసారి అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కావట్లేదు. ఈయన ఇక్కడే కదా వెళ్తే విదేశాల్లో చేయించుకుంటారు. మనుషుల మీద నమ్మకం లేదా, మీ పరిపాలన మీద నమ్మకం లేదా, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న హాస్పిటల్ డాక్టర్లపై నమ్మకం లేదా అనేది ఎవరికీ అర్థం కాని ఒక విషయం. అయితే ఈ జస్ట్ ఆర్థోపెడిక్ కేర్ సెంటర్లు చాలా వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ కేర్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. దగ్గర 25,000 సక్సెస్ఫుల్గా సర్జరీలు చేస్తారు. ఇక్కడ ఎందుకు చేయించుకోవాలా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 40 కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. కానీ ఈయన మాత్రం ఎందుకు చేయించుకోడు అంటే ఈయనకి నమ్మకం ఉండదు. ఫస్ట్ ముఖ్యంగా ఈయన పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ పైన కూడా మీకు ఎవరికీ నమ్మకం ఉండదు. వీళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్. జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అవసరం లేదు అని పక్కన పెట్టినటువంటి సోకాల్డ్ శుద్ధపూసలు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళి అంత అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోరు? అంటే రాజకీయ నాయకులకు నొప్పి వస్తే అమెరికాలకి వేరే స్టేట్లకు వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అంటే ఏంటి, సామాన్యుడికి ఆ ట్రీట్మెంట్ అవసరం లేదా? ఆ సదుద్దేశంతోనే కదా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు, 17 గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఇనాగరేట్ చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసి వాటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అందుట్లో 6 కంప్లీట్ చేస్తే ఇప్పుడు 6లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్టాఫ్, అక్కడ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళి చూయించుకుంటున్నటువంటి రోగులు. ఇంత అద్భుతమైన నెట్వర్క్ని కాదని ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమనుకుంటారు? పనికి మాలినోళ్ళు, చేతకాని వాళ్ళు, ఎదవలు సొంత రాష్ట్రంలో హాస్పిటల్ పెట్టుకుని ముంబైకి వెళ్ళి సర్జరీలు చేయించుకుంటున్నారు. సిగ్గు లేదు వీళ్ళకి. వీళ్ళేమి నాయకులు, వీళ్ళు మనుషులా కాదని తిడతారా చెప్పండి, తిడతారా? ఇప్పుడు కనీసం నువ్వు నిమిషం ఉండే హైదరాబాద్లో అయినా చికిత్స చేయించుకుంటే బాగుండేది, జస్ట్ పరువైనా దక్కేది. లేదు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఎలగబెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయించుకున్నా సరిపోయేది, కానీ చేయించుకోవాలి. ఎందుకు అంటే మనం బాగా బలిసి, బాగా డబ్బులు సంపాదించి బాగా ఉన్నాం కాబట్టి మనకేమో ముంబై, ఢిల్లీ ఇటువంటి కంట్రీస్లో, స్టేట్స్లోకి వెళ్ళి మనం ఆపరేషన్స్ చిన్న సర్జరీలు, చేతి సర్జరీలు, ముక్కు సర్జరీలు ఇవన్నీ చాలా చిన్నవి చేయించుకుంటాం.
అదే సామాన్యుడికి ఆరోగ్యశ్రీ ద్వారా ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతాయి, వాటిని మాత్రం ప్రజలకు అందేలాగా చేయం. ఎందుకు? ఇప్పుడు ఆరోగ్యశ్రీ చచ్చిపోయింది, ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో చూడలేదు. మరి పేదల బ్రతుకులు ఏంటని ఎప్పుడన్నా ఆలోచించావా పవన్ కళ్యాణ్? నువ్వు పేదల బ్రతుకులు ఏంటని ఎప్పుడన్నా ఆలోచించావా? వాళ్ళకి ఆరోగ్యం ఎక్కడి నుంచి అందుతుంది? నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ముంబై కాబట్టి అమెరికా వెళ్ళి చూపించుకుంటున్నావు, నీకు బాగా వస్తున్నాయి కాబట్టి అన్ని చేస్తావు. నువ్వు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి కూడా సిగ్గు లేకుండా వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకుంటున్నావు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్య స్థితి, ఆరోగ్య హెల్త్ సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా జరుగుతుంది అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ వరస్ట్ సిచ్యువేషను, ఇక్కడ చేయించుకుంటే నాకు ఏది సరికాదు కాబట్టి నేను వేరే స్టేట్స్ వెళ్ళి చేయించుకుంటాను, నా డబ్బులు ముంబైలో తగలబెడతాను, నేను వెళ్ళి హైదరాబాద్లో తొంగుంటాను, హెలికాప్టర్ ఉంది కాబట్టి ఎన్ని కోట్లు ఖర్చు అయినా డీజిల్కి మాకు సంబంధం లేదు, ఎప్పుడో వచ్చి గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఒకసారి అలా కనిపించి జంపు చేయాలని అయితే సరిపోతుంది. అసలు పిఠాపురంలో ఈ సాంఘిక బహిష్కరణలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని చేస్తున్న పట్టించుకోను, స్కూళ్ళలో పిల్లల్ని నానా ఇబ్బందులు పెట్టి కుల వివక్షత రేపుతున్నా కూడా పట్టించుకోను, నేను కేవలం నా గురించే పట్టించుకుంటాను, నా పిల్లలకి ఏమైనా అయితే నేను పట్టించుకుంటాను. అసలు ఒక ఉప ముఖ్యమంత్రికి ఉండాల్సిన మినిమం క్వాలిటీ నీకేందయ్యా ఉంది? నాకు అర్థం కాలేదు. లెగిస్తే పక్కన వాళ్ళ మీద పడి నేను కనుక హోమ్ మినిస్టర్ అయితేనో, నేను కనుక హోమ్ మినిస్టర్ అయితేనా ఉప ముఖ్యమంత్రిగా ఏం బీకేవనే మన కాశీ నాయన క్షేత్రాన్ని కూల్పించేసినందుక 11,000 కోట్లతోటి ఎక్కడో ఆవులకి జంతువులకంటే తొట్టిలు కట్టానని చెప్పి 11,000 కోట్లు ఎక్కడ పెట్టావో తెలియకుండా మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఎక్కడ పెట్టావు నువ్వు? ఇలా ప్రజలను మోసం చేయటానిక? మనిషిగా పుట్టిన తర్వాత మాట మీద నిలబడతాం నేర్చుకోవాలి, కనీసం నువ్వు మాట మీద కాదు కదా. చాలా మంది చెప్తున్నారు అస్సలు నిలకడ లేని మనిషి, రాజకీయాలకి అన్ఫిట్, ఇటంటే ఏటు గోడ మీద పిల్లగా ఇటంటి ఇటు దూకుతాడు, తల్లిని తిట్టారంటారు, లోకేష్ వదిలిపెట్టనంటాడు, చివరికి లోకేష్ దగ్గరికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా వెలగబెడతాడు. మాకు 15 సీట్లు ఇస్తే మేమేమో మీ కింద బానిసలమా అని అడుగుతారు, చివరికి 12-17 సీట్లకి బానిస బ్రతుకులు బ్రతుకుతా 15 సంవత్సరాలు అగ్రిమెంట్ ఇస్తా అని చెప్తారు. ఇలా మీ పైన చాలా ఎక్కడ పుట్టాడో తెలియక దేశాన్ని పుట్టా అంటాడు. నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడిన పొలిటీషియన్ ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారంటే గత 10 సంవత్సరాల్లో దరిద్రంగా మాట్లాడిన వ్యక్తుల్లో యు ఆర్ ద నెంబర్ 1 అని ప్రజలంతా అంటున్నారు. మరి ఏం చేద్దాం? మీకు దెబ్బ తగిలితే మాకెందుకు, ఏం తగిలితే మాకెందుకు? ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య వ్యవస్థని స్థిరంగా ఉంచండి, ఆరోగ్యశ్రీని మెరుగుపరచండి, వాళ్ళకి ఇవ్వాల్సిన కేవలం 3,000 కోట్ల బకాయిలు ఇచ్చేసి దాన్ని పునరుద్ధరించండి, పేదలకు చాలా ఉపయోగపడుతుంది. నువ్వు ఎక్కడికన్నా ఇల్లు ఎన్ని కోట్లన్నా తగలెట్టుకో, మాకు సంబంధం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి విద్య వైద్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక టార్గెట్, ప్రాథమికంగా వాళ్ళు చేయవలసింది, అది ప్రాథమికంగా ప్రజలకు అందించవలసినటువంటి నీడ్, అది చెయ్యండి. వాళ్ళ హక్కు కూడా ప్రజల హక్కు. అది చేయకుండా మీరు గాలి కబుర్లు చెప్పి గాలి మోటార్లో తిరుగుతూ గాలిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏమైనా చేయించుకుని మాకు సంబంధం లేదు. కానీ ప్రజలకి వారికి ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు కంపల్సరీగా కావాలి, అది చేయండి. విద్య లేనివాడు వింత పసుపు. ఎంతవరకు చదువుకున్నా మీకన్నా కొద్దిగా విద్య గురించి తెలిసి ఉండాలి, ఎందుకంటే పైన చదువుకోలేకపోయారు కాబట్టి. అర్థమైందా? మీకు టీచర్లు నచ్చకపోవచ్చు, ఈ మధ్యకాలంలో పిల్లలకి టీచర్లు కాదు చదువు కావాలి, వాళ్ళు చెప్పే చదువు కావాలి. టీచర్ల అందవిహీనాలు కాదు. మీరు మాట్లాడేదానికి ఇప్పుడున్న పిల్లలు కనుక చూస్తే ఇలా మాట్లాడేంటి ఉప ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడని అంటారు. అంతవరకు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయనకు జరిగిన తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి చావు బతుకుల్లో జరిగినటువంటి ఆ శస్త్రచికిత్స ముంబై హాస్పిటల్లో చేయించారు కాబట్టి ఆయన త్వరగా కోలుకొని రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.